నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో హ్యాపీగా ఉన్నారా? నేను టీఆర్ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నా. ఒక చక్రం పూర్తయింది. రాష్ట్రం వచ్చడానికి కొట్లాడినా. రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ పేరు బీఆర్ఎస్ చివరి నిమిషంలో మారింది. బట్ సహజంగా ఇప్పటికి కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి మెజారిటీ ఉద్యమ శ్రేణులు, ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా ఉంది దాంట్లో. మిగతా వాటికంటే భిన్నమైన పార్టీ, ఎందుకంటే దాని పునాదే ఉద్యమం కనుక కంఫర్టబుల్. చూద్దాం ఏమవుతుంది, ఏమిటి తెలంగాణ రాజకీయాలు మీరు గమనించి. నేను వెళ్ళడానికి ఉన్న పరిస్థితులు ఏమిటి, పర్టికులర్లీ నల్గొండ జిల్లాలో ఎంత ఆధిపత్య కులాలకు సంబంధించిన అహంకారం ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, అది ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మిగతా వాళ్ళతో మిలాఖత్ ఏ విధంగా కొనసాగుతుందో మీరు చూస్తూ ఉన్నారు, కుమ్ములాటలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు స్పష్టంగా ఏంటంటే, మొదటి నుంచి కూడా నేను అవ్వాలి వెళ్ళేటప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, బ్యాక్వర్డ్ క్లాస్ డిక్లరేషన్ మీదనే, ఓబీసీ డిక్లరేషన్ మీదనే టీమ్ ఓబీసీ అని కత్తి వెంకటస్వామి గారు, నేను, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ మాత్రం ఇవాళ మిగతా వాళ్ళకు ఆ మాత్రం టికెట్స్ రావడంలో కూడా ఆ స్ట్రగుల్ అక్కడికి వచ్చింది. వీఆర్ హ్యాపీ అట్లీస్ట్ అది ఒక్కొక్క మేరకన్నా పని చేసింది. లేకపోతే మా ముదిరాజు ఉన్నాడు కదా, తను ఏంటది మక్తల్ శాసనసభ్యులు, ఇంతమందికి రాగలిగే అవకాశం, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగినాం. ఎలా ఉన్నారు అని ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటంటే, బీఆర్ఎస్లో చేరిన తర్వాత కాస్త మౌనంగా కనిపించారు, కాంగ్రెస్లో ఉన్నంత యాక్టివ్గా కనిపించట్లేదు. కాంగ్రెస్లో యాక్టివిటీ వైజ్ నేను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఫీల్డ్లో చక్కగా ఉన్నాను. పవర్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నిజానికి 10 ఏళ్ళు రాజకీయ పార్టీ మీద ఉద్యమంలో ఉండి నేను వచ్చి ఒకటే ఏదో ఇమీడియట్గా ఏదో మారిపోయినట్టు సమస్య కాకుండా నా వెతుకులాడ కూడా నేను వెతుక్కోవాలి. ఏది పడుతుంది మాట్లాడే యాటిట్యూడ్ ఎన్నడూ లేని నేను వెళ్ళడానికి ఉన్న కారణాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. ఐఎమ్ స్టిల్ స్టడీయింగ్, ఏం చేయగలిగితే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏంటి వారు ఏమైనా రివైవల్కు ఏ రకంగా ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఉండడంలో ఉన్న అర్థం కూడా ఉండాలి కదా. తెలంగాణకి ఇప్పుడు ఏం చేయగలుగుతాము, ఏం పరిస్థితి ఉన్నది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన అవాళ మన ఎజెండా తెలంగాణ కూడా కొట్లాడిన బయటకు వచ్చడం అయిపోయింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏమున్నది, అట్టడి వర్గాలకు అధికారం అటువంటి సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలే, కనీసమైన దరిదాపుల్లో కూడా లేదన్నదానికి ఇవాళ సజీవమైన సాక్ష్యం ఏంటంటే, ఇవాళ తాజకృష్ణలో వందలాది మంది బీసీ ఇంటలెక్చువల్స్, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెషనల్స్, ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఇంత విస్తృతంగా ప్రజా సంఘాలు పనిచేసిన వాళ్ళు ఇంతమంది ఇవాళ ఓ పెద్ద సభ బీసీ ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే దేనికి, ఒక ఆక్రోషం లోపల ఉన్నది కాబట్టి ఒక్క పిలుపుతోటి ఇవాళ వీళ్ళ బ్రహ్మాండంగా మీటింగ్ సక్సెస్ అయ్యింది. సో ఇవాళ అదొక అవసరం, చారిత్రక అవసరం. ఎందుకంటే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి చేసాడు బీసీలకు. నేను ఇంత సోదరులతో అంటూ ఉంటుంది, కామారెడ్డిలో ఆ పేరులో ఏముందో తెలియదు కానీ కామా తర్వాత పులి స్టాప్ వచ్చిన తర్వాత రెడ్డి మిగిలిపోయింది, ఇంకేం మిగలలే అక్కడ. సో ఆ కామా పులి స్టాప్ రెడ్డి డిక్లరేషన్ ఉంది కదా, ఈ డిక్లరేషన్ ఏమైందని అడగడానికి వచ్చినాం మేము. ఎందుకంటే రేపు ఆగస్టు 20 లోపల మేము ఇమీడియట్గా రాహుల్ గాంధీ మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఇంత చేస్తాము. రైతు భరోసా ఇట్లయితే అన్నారో, రైతు భరోసాకు ఏ సీరియస్నెస్ ఉండదో అది సరే, ఓ 10 రోజులు వెనకైద్దాం ముందైద్దాం, దాంతో ఏమి ఇది కాదు. కానీ నువ్వు 6 నెలల లోపల బీసీలకు 45% స్థానిక ఎన్నికలు అన్నావు, 42, 45, అదేవిధంగా కులగణన అన్నాము. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను మాట్లాడి మీరు విని ఉంటారు. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్స్ మీద జాతీయ స్థాయిలో ఒక చర్చకు శ్రీకారం చుట్టి అనుమానాలు బీసీలో రేకెత్తించి, ఎందుకంటే వాస్తవం కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండా తోటి బీజేపీ రకరకాల మాట్లాడిన సందర్భం కూడా భయం వేసింది. అరే కులగణనకు సంబంధించి మాట్లాడితే దేశం అల్లకల్లోలం అయిపోతుంది, 0.5 ఎర్రర్ ఉంది, 2% ఎర్రర్ ఉంది, దాంతో దేశంలో ఏం మిగలదని చెప్పి భయపెట్టించిన పద్ధతి చూసిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్కు అసలు నిజంగానే బీజేపీ పార్టీ పనికొస్తుందా రాదా అన్నట్టు ఒక భయం బీజేపీలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కూడా వచ్చింది. ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకంటే ఎంటైర్ భారతదేశంలో పూట రాహుల్ గాంధీ గారు, నేను ఇంతమంది చెప్పినవ్వండి, భారత్ జోడోల్లో మొహబ్బత్గా దుకాణం కోవాలంటే ఎవరికి పెద్ద ఆనందం లేదు, మనకు తెలియదు. బట్ రిజర్వేషన్స్ని ఎత్తివేయడానికి రేపు అబ్జర్వ్డ్ మెజారిటీ వస్తే భారతీయ జనతా పార్టీ అవకాశం తీసుకుంటుందంటే మాత్రం బీసీలు భయపడిపోయిండ్రు, ఓటు వేసిండ్రు. ఓట్లు మాత్రమే వేయలేదు, లీడర్షిప్ కూడా బలమైనటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్. అఖిలేష్ యాదవ్ ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు పోయినరు అంటే ఓపెన్గా చెప్పదలుస్తా, ఎవరన్నా ఫీల్ అయినా పర్వాలేదు. ఒంటరిగా కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో ఏమీ చేయలేదు.
ఇవాళ మీరు పార్లమెంట్ పోయినారంటే ఒక బీసీ టాల్ లీడర్ అఖిలేష్ యాదవ్ నేనున్నా అని చెప్పేసి ఎంట పట్టుకొని తీసుకొని పోయి ఇవాళ కాంగ్రెస్ టికెట్ ఇప్పించేసి యోగి ఆదిత్యనాథ్ కాదని మిమ్మల్ని గెలిపించుకొని తీసుకొని పోయినారు. ఇంత పెద్ద ఫేవర్ చేసినటువంటి బీసీ లీడర్షిప్ ఉన్న తర్వాత నువ్వు కులగణన గురించి దేశవ్యాప్తంగా చెప్పిన తర్వాత జిత్నా లోగా ఉత్నా భారీ అని అన్నారు కదా, వారు అన్నారు ఎంతమంది ఉంటే అంతమంది ఆబాదే అని అన్నాడు కదా. నేను ఒక మాట అంట, మరి మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి పచ్చి ఫ్యూడల్స్కు ఆధిపత్య కులాలకు మనం ఊర్లలో పోగులు వేస్తాం కదా, అంతా వేటకు పోయి వచ్చిన తర్వాత పెద్దవాట ఏడుగడ పంచుతాం కదా, పంచినట్టుగా వాళ్ళు మొత్తం వాట అంతా వాళ్ళు దోసుకొని పోయి ఇక మీకు ఏం మిగలేదు పరిగెరుకోరని చెప్పినట్టుగా వాళ్ళ తెలంగాణలో బీసీల పరిస్థితి ఉన్నది. ఇప్పటిదాకా మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు, అదో పెద్ద ఇష్యూ కావాలంటే మాట్లాడుతున్నారు. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తామేం చెప్పిందో రాహుల్ గాంధీ ఏం చెప్పిండో దాన్ని అమలు చేయడం కోసము ఆల్ పార్టీస్ నుంచి ఒక సెక్షన్ వచ్చింది. నేను రాగానే ఒక మాట అన్నా, చారిత్రక తప్పిదాలు రాజకీయ పార్టీలు బీసీలు పక్కన పెట్టడం ద్వారా చేస్తున్నవి. దాన్ని సరిచేయడం కోసం మనందరం ఒక చారిత్రకమైనటువంటి చర్చ జరిపి తీర్మానాలు చేసి కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఆ పనిలో ఉన్నాం. తొందరలోనే యూనివర్సిటీ నేను ఒక సజెషన్ కూడా చెప్పిన మా మిత్రులకు, అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థుల నుంచి బాగా మొబిలైజ్ చేయాలి. నిరుద్యోగుల గురించి ఎట్లయితే మొబిలైజ్ అయిందో సామాజిక న్యాయం గురించి కూడా కింది స్థాయి దాకా మన అట్టడి వర్గాలే రాజకీయంగా ఎదగనీయకుండా ఈ ఆధిపత్య శక్తులు అడ్డు వస్తున్నాయి అని చెప్పేసి గ్రామాల నుండి బహుజనులకు కూడా అర్థమయ్యే రీతిలో కూడా తీసుకొని రావాలి. దాంతోపాటు కుల సంఘాల్లో చాలా బలంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కానీ మిగతా డౌన్ ట్రైబల్ సెక్షన్ వీళ్ళందరూ కూడా రేపు మనతో కలిసి వస్తే ఒక బిగ్గర్ సెక్షన్ అవుతాం. రేపు కావడం ద్వారా వచ్చే లోకల్ బాడీలో ఒక పెద్ద అడ్వాంటేజ్ తీసుకోవాలా, కులగణనని సాధించాలా, అది అవసరం అని చెప్పేసి భావించడానికి వచ్చి వాళ్ళు ఇష్టం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే అల్టిమేట్గా బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ మళ్ళా ఆత్మన్యూనతకు పోకుండా, డిఫెన్స్లోకి పోకుండా అఫెన్స్లోకి రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బతకాలి. కానీ ఒక వాదం మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది, బీసీలో ఐక్యత సాధ్యం కాదు, అందుకోసమే అంటే ఆ కులాల మధ్య వాళ్ళే కొట్టుకుంటారు, దాని ద్వారా ఆధిపత్యాల కులాల వారు మాత్రం రాజ్యాధికారం ఉంటారని చెప్తారు. అది సాధ్యమవుతుంది అసలు? ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ ఒక బీసీ నేత నిలబడినప్పుడు మళ్ళీ పెద్ద స్థాయి కులాలు ఒక కంఫర్ట్ గేమ్ అయితే ఆధిపత్య కులాలు ఇప్పటిదాకా ఆడినాయి బా, డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయినాయి. మీరు అన్నమాట కూడా నిజమే. బట్ సేమ్ టైం నేను ఒకటే మాట అంట, మొన్నటి ఎలక్షన్లో ఇదే ఆధిపత్య కులాల్లో అంతకుముందుకు ఎలక్షన్లో కేసీఆర్ దిక్కు కొంతమంది, కాంగ్రెస్కి దిక్కు కొంతమంది ఉండడంతో కదా బలాబలు తారుమారైనాయి. ఇవాళ వాళ్ళంతా ఒక సైడ్ పోలరైజ్ అయింది కదా, వాళ్ళు ఎట్లయినా మిగతా వాళ్ళు పోలరైజ్ అవుతానికి ఇంకొక అవకాశం లేదా, ఉంటుంది కదా. ఇప్పుడు మొన్న ఏ ఎక్స్పెరిమెంట్ అయితే వాళ్ళు చేసిండ్రో ఆ ఎక్స్పెరిమెంట్ రేపు బ్యాక్వర్డ్ క్లాస్ చేయదా, అంత సోయి లేకుండా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. అందుకోసం అంటే ఐక్యత లేదు అనేటువంటి ఒక నిరాశాపరితమైనటువంటి వ్యాఖ్యానంతో మనం శాశ్వతంగా రాజకీయాలు ఇట్లనే చూడలేము. తప్పకుండా వస్తుంది. ఇవాళ మనం బాగా గమనించినట్టయితే 83 కులాల వాళ్ళేమో నెంబర్ వారీగా ఇవాళ రిప్రజెంట్ చేశారు. అందుకోసం ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఊరికి ఏదో రౌండ్ టేబుల్ పెట్టి టైంపాస్ అవుతుందని చూడలేదు. మార్నింగ్ మనకు 10:30కి స్టార్ట్ అయితే వాళ్ళు 5 గంటల దాకా సభ జరిగింది. కంటిన్యూస్గా అందరు కూడా చర్చలో ఉన్నారు, పనిలో ఉన్నారు. బహుశా డెఫినెట్గా ఇది ఒక చాలా సీరియస్ వర్క్ అయితే శ్రీకారం చూడదు అనుకుంటున్నా. తొందరనే మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. సో ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ మీ నిర్ణయం చెప్పండి, ఎన్నికల నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్లాలో మీ నిర్ణయం ప్రకారం ఉంటుందని కూడా చెప్పారు. అంటే మాది ఏకగ్రీవ తీర్మానం అబ్బా, కులగణన చేపట్టకుండా, రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలకు పోతే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్కు అల్టిమేటం ఇవాళ ఈ నిర్వహించినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ, మన మాజీ ఐఏఎస్ మన మిత్రుడు చిరంజీవి గారు కానీ, సింహాద్రి కానీ, తిరుమలి కానీ, మా మల్లన్న కానీ, మేము అన్ని పార్టీ, మా శ్రీనివాస్ కూడా అన్ని పార్టీల నుంచి వచ్చినారు. ఇవాళ బీజేపీ నుంచే కొంతమంది, ఎందుకంటే సహజంగా బీజేపీ కులగణనకు వ్యతిరేకత ఉన్నటువంటి పర్సెప్షన్లు వాళ్ళు కూడా కొంత డిఫెన్స్లో ఉన్నది రాలేకపోయినారేమో కానీ, బట్ అదర్వైజ్ సిపిఐ వాళ్ళు కూడా వచ్చినారు, బాలమల్లి వచ్చినాడు కదా. సో ఎవ్రీబడి కేమ్. అందుకోసం ఒక మంచి వాతావరణం ఉంటుంది పొలిటికల్గా అనుకుంటున్నాను. ఇంకా శాసనసభ సమావేశాల గురించి వస్తే మాత్రం ఒక చర్చ జరుగుతుంది. కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకప్పుడు నేను శాసనసభ చూస్తే ఎప్పుడు ఎమ్మెల్యే కావాలని అనుకునేవాడిని, కానీ ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే నేను ఎమ్మెల్యే ఎందుకు అయ్యానని నాకు బాధగా అనిపిస్తుందని చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఒక మాట అంట, కామారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు కదా, వెంకటరామరెడ్డి చాలా గంభీరంగా ఉంటాడు ఆయన. నేను 2 సీఎంలను ఓడగొట్టినా అన్నాడు. 2 సీఎంలను ఓడగొట్టినటువంటి హిస్టారికల్ ఒక విజయం సాధించినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే గారికి నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తానంటే, తెలంగాణలో ఇప్పటికీ పరిష్కారంగా చాలా సమస్యలు ఉన్నాయి.
వాటి కోసము క్షేత్రస్థాయిలో అనేక మందిని కూడా మనందరం కలిసి చెప్పుకోగలిగే అవకాశం ఉంటుంది. మీకు శాసనసభ్యుడికి ఒక పెద్ద గౌరవం ఉంటుంది పనులు పడడానికి. ఎంతసేపు ఆ 3-4 గోడల మధ్యన దిక్కుమాలిన గొడవల మధ్యన బాయికట్ల మధ్యన వచ్చేది ఏం లేదు. వారి నా విజ్ఞప్తి ఇవాళ ఆధిపత్య కులాల నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే బీసీలో పెద్ద ఇష్యూ తీసుకున్నారు. మీరు భారతీయ జనతా పార్టీ నుంచి మీరే లీడ్ తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు చాలా కోపంతో ఉన్నారు. బీజేపీలా కులగణన చేపట్టడం లేదని సానుకూలంగా స్పందించండి అని చెప్పేసి వారిని ఒక ముందుకు వచ్చి చొరవ తీసుకోమని చెప్పండి నేను అంటున్నా. అందుకోసము నిజమే మీరు అన్నాడు దిగజారినటువంటి పరిస్థితి, ఏది పడితే అది మాట్లాడుకోవడం రచ్చ చేసుకోవడం అనేది కొంచెం తప్పకుండా శృతిమించింది అనుకుంటున్నా. సోదరుడు రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భంగా నేను సలహా ఇవ్వదలుచుకునేదంటే యు ఆర్ ఎ లీడర్ నౌ అండ్ యు ఆర్ యాజ్ వెల్ యాజ్ ఎ సీఎం. నేనేమంటున్నా ఒక విజిబిలిటీ వాళ్ళ బయట సీఎంగా ఉన్నప్పుడు మనకు సెన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యమైనది. విజిబిలిటీ లేనప్పుడు ఏం చేసినా ఏం కాదు. సపోజ్ యు ఆర్ బిగ్గర్ పర్సన్, నువ్వు ఏడ మూత్రం పోస్తున్నావు, ఏడ తిండి తింటున్నావు, ఏడ ఇండివిజువల్ పర్సనల్ లైఫ్లో నువ్వు ఎవరు పట్టించుకోడు. బట్ ఇన్ బికమ్ ఏ పీపుల్ ఫిగర్ ఏమైపోద్ది, మనం ప్రతిదీ చేయడానికి కూడా మన మన కవలికలు మన బాడీ లాంగ్వేజ్ అన్నీ గమనిస్తారు. అందుకోసం వారిని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే పీపుల్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉన్నదో దాని ఇరిటేషన్ లేకుండా చూసుకునే బాధ్యత కూడా ఆయన మీదనే ఉన్నది. ఎంత అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం హడావుడి చేసినామో దాన్ని ఇవాళ రియలైజ్ చేయడానికి అంటే ప్రాక్టీస్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఎంత ఐక్యతతో పోగలుగుతాము, ఎంత జాగ్రత్త పోగలుగుతాం అనేటువంటి క్యాలిక్యులేషన్లో వెళ్ళగలిగితే మంచిదని చెప్పి వారికి సలహా ఇస్తాము. సో ప్రస్తుతం అదేవిధంగా ప్రతిపక్షాలకు ఉన్న నాయకుల్ని మాటికి ఈ బాటిళ్ళ పేరు చూపెట్టేసి కవిత పేరు చూపెట్టేసి ఇవి ఐ డోంట్ థింక్ ఒక డిగ్నిఫైడ్ మెచ్యూర్డ్ లీడర్కు అదే యాటిట్యూడ్ కాదు. ఎందుకంటే మీరు ఉన్నప్పుడు ఏదో నడిచిపోయింది ఎలా అయిపోయింది ఇవన్నీ అంటే చాలా చిన్న ఏజ్లో కొద్ది కాలంలోనే మీకు సీఎం అవకాశం వచ్చింది. కాబట్టి కొంత అధ్యయనం చేసి సోదరులు మిగతా టీం ఉంటుంది కదా, టీం అంటే తిట్టడానికి ఉండే టీం కాదు కావాల్సింది, పని చేయడంలో గౌరవం పెరగడంలో ఏ రకంగా పోతే బాగుంటుందని చెప్పి దాన్ని సలహాలు తీసుకొని వారు ముందుకు వెళ్ళాలని చెప్పేసి. సో మీ గురించి విషయానికి వస్తే మీరు ఉద్యమంలో కీలకంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో అధికారం వచ్చే టైంలో లేరు, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు, చివరిలో మళ్ళీ అధికారంకి వచ్చేటప్పుడు లేరు. మీతో పాటు దాసు శ్రావణ్ అయితేంది, జిట్టా బాలకృష్ణ చాలామంది కూడా కొన్ని సంవత్సరాల పాటు పోరాడుతున్నారు, అధికార పార్టీ అధికారంలో వచ్చే వరకు దూరం అయిపోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నేను ఒక విషయం అయితే చెప్పాలి ఏంటంటే నేను వాళ్ళ వెళ్ళేనాడు నిజానికి ఒక అంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చేటువంటి విలువ లోపల రకరకాల వ్యక్తులకు ఇస్తున్నారు ఇంపార్టెన్స్, పనిచేసిన వాళ్ళకి ఇవ్వడం లేదని బయటకు వచ్చింది. ఇవాళ నేను కాంగ్రెస్లో సీనియర్ని కాకపోయినా సరే కాంగ్రెస్లో ఉన్నటువంటి వందలాది మంది కార్యకర్తలకు శ్రమని 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వాడుకొని తీరా ఎలక్షన్ వచ్చే సందర్భానికి అన్ని పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో పనిచేసి అన్ని పదవులు అనుభవించిన వాళ్ళని ముందలు పెట్టుకొని లేదా కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ నువ్వైతే ఈ పిట్ట అటు వాళ్ళదన్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ఇటు నుంచి అటు రారు అన్నాడు. ఇటు నుంచి అటు నుంచి కాదు, బాజాప్తగా బీజేపీ ఆఫీస్ గేట్ వెళ్ళి ఎదురుగున్నటువంటి గాంధీ భవన్లో పక్కనే ఉంది కదా, దురికి అవతల పడితే రాండి అని చెప్పేసి బార్లా తెరిచి కూర్చున్నారు. అందుకోసం ఇంత యాటిట్యూడ్ ఉన్న తర్వాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా అవమానకరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మాలాంటి వాళ్ళం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఇవాళ ఒక లీడర్షిప్ ఉన్నది, దాంట్లో అది ఎట్లాంటి లీడర్షిప్ ఉన్నది అంటే ఇవాళ బహుశా కృష్ణమోహన్ రెడ్డి మీరు చూసిన తర్వాత అర్థమై ఉంటుంది. కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కి పోయి మళ్ళీ బ్యాక్ వచ్చింది. అంటే అట్మాస్ఫియరు కంజీనియల్గా ఉండడంలో అంటే సౌకర్యవంతంగా ఉండడం లోపల చాలా విఫలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కొంతమందికి పనిగట్టుకొని కాంగ్రెస్లో ఉన్నారు. అట్లాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఉద్యమకారులకు ఏమనిపిస్తుంది అంటే రాజకీయాల్లో ఉండడం అంటే ఆత్మగౌరవంతో ఉండడం. పవర్ ఒక్కటే ముఖ్యం కాదు, పవర్ ఎప్పుడు కూడా అల్టిమేట్ కాదు. అందుకోసం ఎట్లా ఉండాలంటే వచ్చినటువంటి నాయకుడికి ఏ గౌరవం ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడేది వాళ్ళున్న లీడర్లనే ఇన్సల్ట్ చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేని ఇన్సల్ట్ చేస్తారు. ఇట్లాంటి వాతావరణం నేను పెద్దేమీ పశ్చాత్తాపం మేము పడతలేను. నేను పనిచేసిన పార్టీ నేను వచ్చినా బరాబర్ పనిచేస్తా. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి ఒక పార్టీలో ఉండడం కూడా పెద్దది. నన్ను పొలిట్ బ్యూరో సభ్యుని చేసింది, ఇంత పెద్ద ఉద్యమం చేయడానికి నా కింద ఉన్నటువంటి వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకు వచ్చారు. నేను జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. కాంగ్రెస్ సోదరులు కూడా పార్లమెంట్లో కొట్లాడారు. నాకు పెద్ద డిఫరెంట్ అంటే ఈయన వేరు ఆయన వేరు కొట్లాడతా అని చెప్పి ఒక సూడో అట్మాస్ఫియర్ అంటే ఏదో ఘర్షణ వాతావరణము ప్రయోజనాల కోసం క్రియేట్ చేసి ప్రయోజనాన్ని గుంజుకునేటువంటి వ్యక్తిత్వం నాకు కాదు. అదే ప్రభుత్వాన్ని కూల్చుతామన్న కారణంతోనే ఈ చేరికలను మేము ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నాం. మరోవైపు ఎమ్మెల్యేలు చాలామంది మా పనితీరు చూసి పార్టీలోకి రావాలని కోరుకున్నప్పుడే మేము చేర్చుకున్నామని చెప్తున్నారు. అవసరమైతే బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకుని చెప్తున్నారు. చేరికల విషయంలో గతంలో కేసీఆర్ చేస్తే ఒప్ప ఇప్పుడు మేము చేసిన తప్ప అంటున్నారు. అది నేనేమంటున్నా
కేసీఆర్ చేసేది తప్పని అనుకున్నారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చిండ్రు. నేను అదే పని చేసి ఆ లేఖి పని ఇంకొక ఆయన చేసి నేను చెప్పడం అసలు ఎంత నిర్లజ్జాకరమైనటువంటి వ్యాఖ్యానం, ఇంత బరిదెగ్గిచ్చేసేసి బట్టి కానీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడి నేను ఊహించలేదు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు బయట ప్రజలకైనా అర్థం కావాలి. మల్లికార్జున ఖర్గే గారు చీవాట్లు పెట్టినారు, ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందని చెప్పి. మామూలు కాంగ్రెస్ కార్యకర్తలు అన్న మేము అసలు ఉన్నామా లేమా, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరిని పిలుస్తారు. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అలిగిపోయినారు చేరికలు ఉంటే. ఇన్ని విషయాలు ఉండగా నన్ను ఎందుకు కడతారు? నేను పెద్ద వ్యాఖ్యానం చేయడం అవసరం లేదు. మామూలు మనిషికి కూడా చాలా అసహ్యకరమైన వాతావరణంలో నిండా 6 నెలలు కాలేదు, మీకు ఇప్పుడే ఈ బార్డర్ లైన్లో వచ్చిన సీట్ల కోసమే ఇంత పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. నేను అందుకోసం ఒక సలహా ఇస్తామన్నా, మిమ్మల్ని 10 ఏళ్ల తర్వాత అధికారంలో తీసుకొచ్చినారు. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉన్నది. దాన్ని నిలబెట్టుకునేటువంటి పద్ధతిలో కూడా మీరు ముందుకు పోవాలి. కానీ చౌకబారుగా ఎత్తుగడలు వేసి ఈ రకమైన చేయడం వల్ల నాకు తెలిసి అది మీకు 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఏం అడ్డం వచ్చేటి ఏం లేవు. ఇది 7వ గ్యారంటీ ఏం కాదు. ఇట్లా చేయడం అనేది గ్యారంటీ అని ఏం కాదు. దీనివల్ల ఏదో ఎల్పీ చేయలేనంత సపోజ్ మీరు అన్న ప్రకారమే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్లో విలీనమైనంత మాత్రం మీరు గ్యారంటీలు అమలు చేయడానికి కొత్తగా వచ్చే ఫోర్స్ కూడా ఏం లేదు. ఇది వారు మిస్టేక్, తప్పుడు అవగాహనతో ఉన్నారు. వారు మారాలే పద్ధతి అని అనుకుంటా ఉన్నా. ఉద్యమకారులకు ఏమో చేస్తామన్నారు, బీసీలకు అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు. ఇవన్నిటినీ ఎజెండా ముందర పెట్టుకొని పద్ధతిగా అన్ని వర్గాలు కలుపుకొని చేసుకునే ప్రయత్నం చేయండి. కనీసం గౌరవం అని ఉంటుందని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో ఏది ఎట్లా ఉంటుంది, ఏ నిర్ణయం తీసుకున్నా అల్టిమేట్గా ఎట్లా పడితే అట్లా తీసుకోవాలని మాత్రం నేను కోరుకోవడం లేదు. కొద్ది కాలం చూద్దాం వాట్స్ గోయింగ్ అని. తెలంగాణ రాజకీయాల్లో ఏం మార్పులు వస్తాయి చూసి తప్పకుండా దానికి ప్రజలకు అనుకూలంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుంటలేదు. సో పార్టీలకు అనుకూలం కాదు. నేను మాజీ మీరు ఒక మాట అన్నట్టు చెప్తున్నా, గర్వాపసి అనే ఒక కొత్త అంశాన్ని తీసుకొస్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎలక్షన్ ముందు కానీ చివరి విషయంలో కొన్ని అసంతృప్తి విషయంలో బయటికి వెళ్ళిపోయిన మళ్ళీ రావాలి, వారిని స్వాగతిస్తామని చెప్తున్నారు. ఒకవేళ అది ఆఫర్ మీకు వచ్చి మీరు రావాలి, మీ సేవలు కాంగ్రెస్ పార్టీకి కావాలంటే ఏం చెప్తారు? నేను ఒక మాట తమ్మి, నాకు రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కాగానే డైరెక్ట్గా ఆయన 24 గంటలు ఫోన్ చేస్తేనే నేను ఆలోచనలు పడాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ రిక్వెస్ట్ దృష్టిలో పెట్టుకుని నాకు రేవంత్ రెడ్డి పెద్ద దూరం అయ్యి నేనేమో అందరిని తిట్టేవని రాలే. నేను సింగిల్ పాయింట్ ఎజెండా, మీరు చెప్పినటువంటి ఓబీసీ ఎజెండాని అన్యాయంగా తుంగలో దొక్కుతున్నారు. 2 జెండా పడ్డ 10 ఏళ్ళలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం చూసినటువంటి ఒకే ఒక్క అంశం మీద నేను బయటకు వచ్చినా నాకు ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు అంటే చాలా అమితమైనటువంటి గౌరవం ఉన్నది. కాంగ్రెస్లో ఉన్నటువంటి టాప్ లీడర్షిప్లో చాలామందికి ఒక స్వేచ్ఛ సమాజం గురించి చెప్పే అవకాశం ఉంది. కానీ ఒక్క అంశం అయితే చాలా స్పష్టంగా చెప్పేసుకున్నాను. నాకు ఎంత గౌరవం కాంగ్రెస్ మీద ఓవరాల్గా ఉన్నదో, తెలంగాణకు సంబంధించి ఆధిపత్య కులాలకు అదేంటంటే అద్దెకిచ్చినట్టు లేకపోతే దాన్ని ఏమంటారు, దాన్ని ఫ్రాంచైజీ అంటారా లేకపోతే వసూలు చేసుకోమని చెప్పేసి యుద్ధ ప్రభులకు ఉపచెప్తారు కదా, అట్లా ఉపచెప్పారో నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ శోభనిచ్చేటువంటి వాతావరణం రాజకీయంగా లేదు, ఏ పద్ధతిలో కూడా వాళ్ళ తెలంగాణలో లేదు. అయినప్పటికీ వారి మీద నేను గౌరవం తగ్గించుకునేది నేను మాట్లాడను. వాళ్ళు పద్ధతి మార్చుకోవాలని కోరుకుంటా. మీరు అన్నమాట ప్రకారం నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ఇంకేం మార్గం లేదు, కాంగ్రెస్ ఇక నెత్తిలో కూర్చొని చేస్తుందంటే పరిస్థితి వస్తే నేనేమి ఎంత పెద్ద విశేషంగా నేను అనుకోవడం లేదు. చూద్దాం వాటాపైన. అందుకోసం మీతో అన్నగా నేను చాలా విషయాలు స్వల్పకాలంలో కొద్ది కాలంలో బయటకు వస్తాయి. నాకు ఇవన్నిటికంటే కూడా ఇవాళ చాలా ప్రధానంగా అంటే ఈ 6 నెలల్లో అంతర్మదన ఉన్నటువంటి అంశం కూడా ఏంటంటే అవ్వాల కూడా సామాజిక న్యాయమే కాబట్టి సీరియస్గా తీసుకొని ఈ అంశంని ఇవాళ ఉన్నటువంటి ఈ సోదరులందరితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని సాధించి కులగణనకు శ్రీకారం చుట్టగలిగేది ఉంటే నేను ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ వెనుకోపోవాల్సినంత దానికంటే కూడా గొప్పదని చెప్పి నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొత్తంగా కులగణనతోనే ఎన్నికలకు పోవాలి, కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రకటించిందో దాన్ని అమలు చేయాలని చెప్తున్నా. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చేరికల విషయంలో కానీ పాలన విషయంలో మాత్రం కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంతా తొందర వచ్చిందని కొంచెం కొన్ని విషయాల్లో మాత్రం గ్యారంటీల విషయంలో కానీ ఈ యొక్క సామాజిక న్యాయ విషయంలో మాత్రం కొన్ని తొందరపాటు నిర్ణయాలు మాత్రం చేస్తుంది. వాటిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిక పైన కూడా ఇప్పటికిప్పుడైతే చేరిక విషయంలో ఏం చెప్పలేను, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడైతే ఏం చెప్పలేనని మాత్రం చెరుకు సుధాకర్ గారు స్పష్టం చేసిన సందర్భం చూస్తూనే ఉండండి దిశ టీవీ.